అత్యంత కృపా కటాక్షములు కలిగినటువంటి మా గొప్ప దేవ, మీ బంగారు పాదం చెంతకు సాయంకాల సమయంలో వచ్చి ఉన్నాం. అపోస్తుల కార్యములను 3వ భాగముగా ధ్యానించుట కొరకు మీరు మాకు అనుగ్రహించిన కృపలో దూర ప్రాంతములో నుండి మా మధ్యలోనికి నడిపించిన దైవజనులను, విశ్వాసులను, సువార్థికులను దీవించి ఆశీర్వదించారు తండ్రి. ఈ మాటలు మీరే మాతో సూటిగా మాట్లాడండి. ఆత్మదేవ, మా మనోనేత్రములు వెలిగించండి. మాకు స్పష్టముగా అర్థమయ్యే రీతిలో బోధించండి. విరిచి రొట్టెను అనుగ్రహించినట్టుగా అనుగ్రహించండి. మేము సంతృప్తిగా తిని మీ పాదం చెంత నేర్చుకొని మేము కూడా అనేకులకు బోధించుటకు కావలసిన దివ్యమైన జ్ఞానమును ప్రసాదించమని నజరేయుడైన యేసు నామమున అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గడిచిన వారంలో పేతురు ఫస్ట్ మెసేజ్ ఇచ్చాడు. ఒక వాక్యమును మనము ధ్యానించి దాని అర్థమును తెలుసుకోవడానికి వెనక్కి వెళ్ళినప్పుడు పేతురు ఇచ్చిన ఫస్ట్ మెసేజ్లోనే అనేక విషయాలు తెలిసాయి. అదేమిటనగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అంటున్నాడు ఇలాగూ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రతి మాటను జాగ్రత్తగా ధ్యానించాలి. బైబిల్ స్టడీలో పాల్గొంటున్న మీరందరూ ధన్యులు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు కూడా ధన్యులని చెప్తున్నాను. బైబిల్ స్టడీ అనగానే మనకు ఇదొక విద్య, దేవుని యొక్క జ్ఞానము. ఇదంతా ఆషామాషిగా అర్థమయ్యే జ్ఞానము కాదు. మనం అలవోకగా చదువుతూ, అలవోకగా వింటూ, అలవోకగా జీవిస్తూ అర్థం కాక ఈనాడు ప్రపంచమంతటా కూడా అనేక డాక్ట్రిన్స్ ఏర్పరచుకున్నారు. ప్రతిసారి చెప్తున్నాను, 5,000 and odd డాక్ట్రిన్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ టుడే, అఫీషియల్లీ అనౌన్స్డ్. అన్అఫీషియల్లీ చాలా ఉన్నాయి. ఎందుకు ఇలా అయ్యాయనగా మరలా చెప్తున్నాను, చదువు లేనోడు స్కూల్ పెట్టినట్లు జ్ఞానము లేనోడు డాక్టర్స్ పెట్టుకున్నాడు. డాక్టర్స్ని జ్ఞానము లేదు అనగా నా ఉద్దేశంలో సరిపడినంత జ్ఞానం ఉండాలి ఒక డాక్టర్ని పెట్టుకోవాలన్నప్పుడు. ఒకానొక దశలో ఎక్కువ లోతులోనికి వెళ్ళాను. క్రీస్తు శతాబ్దిలోనే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క రాకడ, రక్షణ అనుగ్రహించిన విధము, శిలువలో ప్రేలాడి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళిన విధము ఇప్పటికీ అర్థం కాలేదు మనకి. చాలా సీరియస్గా వినండి, ఇప్పటికీ అర్థం కాలేదు. వీ డోంట్ నో హూ ఈజ్ జీసస్. అది ఇప్పుడు ప్రాబ్లం కాదు, 2000 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లం కాదు. అది శతాబ్దిలోనే ఆ ప్రాబ్లం ఉంది. శతాబ్దిలోనే అర్థము కాని యేసయ్యను తెలియచెప్పడానికి పాటుపడుతున్నటువంటి పేతురు యొక్క ప్రసంగాలు ఇవి. ఎందుకు పేతురు మరలా ఆ మాట అనాల్సి వచ్చిందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీకు.
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అనగా యేసయ్యని నమ్మట్లా. ట్రినిటీ అని మనము వెతుక్కుంటున్నాం, కానీ త్రిత్వములో రెండవ వ్యక్తిగా కనపడే యేసయ్యను మనము నమ్మటం లేదు. ఏనాటి నుండి? ఇప్పుడు కాదు, శతాబ్దిలోనే, మొదటి శతాబ్దిలోనే నమ్మటం లేదు. అయితే ఆయన అనంతమైనటువంటి శక్తి, సర్వవ్యాప్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమిటో ఏమి దేవుని యొక్క శక్తులు, జ్ఞానము, మహిమ లేకపోతే 2000 సంవత్సరాల్లో 200 కోట్ల క్రైస్తవులు ఎవరు? శతాబ్దిలోనే అణిచేయాలని ప్రయత్నం చేసిన సువార్త ఈనాటికి ఎగ్జాక్ట్గా 2000 ఇయర్స్ రఫ్గా వేసుకుంటే 200 crores క్రిస్టియన్స్ ఉన్నారు, క్రీస్తుని రక్షకుడుగా, దేవునిగా అంగీకరించిన వారు. దీనిని మింగులు పడనటువంటి సాతానుడు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు. యేసయ్య ఏమిటో ఎవరికి అర్థం కాకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. అదేనండి, ఆనాడు చేసిన ప్రయత్నమే ఈనాడు కూడా మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చున్నాం. అది విచారకరం. పేతురు చెప్పింది కూడా అదే. లాస్ట్ వీక్ చెప్పాను, మీకు యెహోవా తండ్రి తెలుసు. ఎవరు తెలుసండి? యెహోవా తండ్రి తెలుసు, పరిశుద్ధాత్ముడు తెలుసు, పరిశుద్ధాత్మ కార్యములను కూడా మీరు చూశారు. మీకు తెలియందల్లా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికి, ఆయనను గురించిన కంప్లీట్ వివరణ తెలియదు. అందుకే మీరు ఆయనను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ రోజులలో అనడంలో అర్థం ఉంది, కానీ ఈ రోజులలో ఇంకా చెప్పాల్సి వస్తేనే విచారం అనిపిస్తుంది. ఆ రోజులలో అర్థం ఉంది, ఈ రోజులలో కూడా యేసయ్యను గురించి మనము ఇంత తర్జన భర్జనలు. మీరు ఈనాడు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి డిబేట్స్ కానివ్వండి, ఇంటలెక్చువల్స్ కానివ్వండి, ఎన్నో పుంఖాలుగా ఉన్నాయి. ఏంటంటే యేసయ్య యొక్క దైవత్వమును గురించి సబ్జెక్ట్ అంతా ఆయన దైవత్వం గురించి, ఆయన దేవుడు కాదు. అది నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఆ సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు. నేను కూడా మామూలుగా అపొస్తలుల కార్యములు చెప్పేసి ముగించేయచ్చు ఈ పాటికి, కానీ ఇలా చెప్పుకోవడం వల్ల ఇప్పటికే 27 సంవత్సరాల్లో అనేక మార్లు ఇలా చెప్పేసేసి ముగించేశాను. దానివల్ల ఉపయోగం ఏముందండి? ఎవరికి ఏం అర్థం కాదు. ఈ అపొస్తలుల కార్యములు అర్థం కాకపోతే అసలు బైబిల్ స్టడీ నన్ను అడిగితే వృధా అవుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి క్షుణ్ణంగా చదువుకోవాలి. నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికి ఇక్కడ కూర్చున్న వారందరిలో అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? వాట్ ఇస్ యువర్ ఇన్నర్ మోటివ్నెస్? మీ హృదయ ఆంతరంగంలో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవిత విధానం. చిన్న పిల్లవాడు మొట్టమొదటగా మనము అంగన్వాడీలో వేస్తాం, అవునా? అంగన్వాడీ తర్వాత ఎల్కేజీ అంటాం, ఆ తర్వాత యూకేజీ అంటాం, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్కి వస్తాడు, ఆ తర్వాత 7th స్టాండర్డ్. మేము చదువుకున్న రోజుల్లో 7th స్టాండర్డ్, 7th క్లాస్ అనేది పబ్లిక్ బోర్డ్ ఎగ్జామినేషన్ అనేవాళ్ళు, అందులో కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత 10th, ఆ తర్వాత మీకు తెలుసు ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్. ఇది తెలుసు కదండి. ఇప్పుడు బైబిల్ కూడా అంత శ్రేష్టమైనటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి దేవుని యొక్క కాన్స్టిట్యూషన్ అని, దేవుని యొక్క మాన్యువల్ అని, పరలోకపు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక దివ్య గ్రంథం అని, మన మలాకి గ్రంథం 3:16 ప్రకారంగా
అటువంటి గ్రంథము మన చేతిలో ఉండి ఏ స్టేజిలో చదువుతున్నాం మనం? ఆలోచించండి మీరే. ఈనాడు యూట్యూబ్లలో అందరూ అప్లోడ్ చేసుకుంటున్నారు. ఏ క్లాసులో ఉన్నారు, ఏ స్టేజిలో ఉన్నారు కూడా ఆలోచించాలి కదా. ఆలోచించాలా లేదా? 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్సే ఎవరు? అట్లీస్ట్ మినిమం 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే అంటారు. అలానే బైబిల్ని విశ్లేషించడానికి కొంత జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? ఆత్మ తండ్రి చే అనుగ్రహించబడే జ్ఞానం కూడా కావాలి. జ్ఞానం కావాలి కూడా కాదు, జ్ఞానమే కావాలి. దానికి మినిమం ఏమిటంటే ఆల్ఫాబెట్స్ మనకి తెలిసి ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కనపడే ప్రతి పాత్ర కూడా వాళ్ళు లిటరేటే, నాట్ ఇల్లిటరేట్స్. అయితే ఇల్లిటరేట్స్ పరలోకానికి రారా అంటే ఎందుకు రారు? వస్తారు. ప్రభువునందు లక్ష్యమించి ఆయన రక్షకుడని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలోనికి వస్తారు. వారిని నీతిమంతులని, వారికి పరలోక రాజ్య వారసత్వము ఉన్నది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం కొత్త నిబంధన 27 పుస్తకాలు ఘోషిస్తున్నాయి. అయితే డాక్ట్రిన్స్ లాగా బాగా తెలుసుకొని చెప్పాలి, అనేక ఆత్మలను రక్షించుకునే ఒక మంచి దైవజనుడిగా ఎదగాలి అంటే మినిమం నాలెడ్జి గెయిన్ చేయాలి. అట్లీస్ట్ ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చి ఉండాలి. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఆల్ఫాబెట్స్ వచ్చి ఉండాలి. ఆల్ఫాబెట్సే రాకుండా నేను ఏదో రాస్తాను, ఏదో చెప్తాను, ఏదో చదువుతానంటే కుదరదు. బేసిక్ నాలెడ్జ్ మనం అక్వైర్ చేయాలి. నాకు తెలిసి 7th క్లాస్ వరకు ఇంగ్లీష్లోనే కొన్ని విషయాలు చెప్తాను, ఇంగ్లీష్ లెటర్ చెప్తాను. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనందరికీ వస్తాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. అలానే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఫస్ట్ స్టేజ్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ ఆల్ఫాబెట్స్ తెలిసినట్టుగా మనకు తెలిసి ఉండాలి. పేర్లైనా కనీసం. అసలు యేసయ్య దేవుడా కాదా అంటే నీకు 66 పుస్తకాలు తెలియకుండా నువ్వేం తెలుసుకోగలవు కదా. పరలోకం ఉందా లేదా ప్రకటన గ్రంథం చదవాలి కదా. అసలు రక్షణ ఎలా ఉంటుంది 27 పుస్తకాలు చదవాలి కదా. రక్షణను నడిపించడానికి తండ్రి చేసిన బాట ఏమిటంటే 39 పుస్తకాలు చదవాలి కదా, పాత నిబంధన చదవాలి కదా. కనుక మినిమం ఏమిటంటే ఆల్ఫాబెట్స్ మనకి ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ చదవాలంటే ఆల్ఫాబెట్స్ ఎంత అవసరమో అదేవిధంగా దేవుని విషయాలు తెలవడానికి 66 పుస్తకాలు కూడా అంతే అవసరం. నిర్లక్ష్యం చేయవలసిన అవసరం లేదు. అది అక్కర్లేదు బ్రదర్, ఇది అక్కర్లేదు బ్రదర్ అనే వాళ్ళ మాటలు వినకండి. ఇందులో ఈ సి అక్కర్లేదు, ఈ అక్కర్లేదు అన్నట్టే ఉంటది. అన్ని అక్షరాలు కావాల్సిందే, అన్ని పుస్తకాలు కావాల్సిందే. ఈ ఆల్ఫాబెట్స్ ఏ విధంగా అయితే పాత నిబంధన పుస్తకాలతో పోల్చాను నేను. ఈ పాత నిబంధన పుస్తకాలు అనగా ఆల్ఫాబెట్స్ అన్ని తెలిస్తే పాత నిబంధన పుస్తకాలు తెలిసినట్టుగా మనం భావించి చదవాలి. ఆ తర్వాత కొత్త నిబంధన పుస్తకాలు ఉన్నాయి, 27 పుస్తకాలు ఉన్నాయి మత్తయి నుంచి ప్రకటన వరకు. వీటిని తెలుసుకోవాలంటే కొత్త నిబంధన యొక్క ఆల్ఫాబెట్స్ కూడా నేర్చుకోవాలి. కొత్త నిబంధన ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి చెప్తున్నాను. ఈ ఏ ఇలా లేదు, ఇలా ఉంది. పాత నిబంధన ఆల్ఫాబెట్ ఏ ఇలా ఉంటే కొత్త నిబంధన ఆల్ఫాబెట్ ఇలా ఉంది.
డైరెక్ట్ గా వచ్చి కొత్త నిబంధనలు కూర్చున్నోడికి ఏ చెప్తాడికి అసలు అర్థమే కాదు. ఆయనకు తెలిసింది ఏ మాత్రమే. ఇక్కడ బి ఇలా ఉంది, మనం రాసే బి ఇలా ఉంది. సి కూడా చిన్నగా ఇలా ఉంటుంది, డి ఇలా ఉంది, ఈ ఇలా ఉంది, ఎఫ్ ఇలా ఉంది, జి ఇలా ఉంది, హెచ్ ఇలా ఉంది. అందుకే మనకి కొత్త నిబంధన అర్థం కావటం లేదు. మనకేం అర్థం కావట్లేదు? అర్థం కావట్లేదు. ఎందుకనగా ఆల్ఫాబెట్స్ అన్ని మారిపోయాయి. పాత నిబంధన కాలంలో దేవుడు ఇలా ఉన్నాడు, కొత్త నిబంధన కాలంలో దేవుడు ఇలా ఉన్నాడు. ఈయన అర్థం కావాలంటే ఈయన అర్థం కావాలి, ఈయన అర్థం కావాలంటే ఈయన అర్థం కావాలి. ఈ లెటర్ తెలిసి ఉండాలి, ఈ లెటర్ తెలిసి ఉండాలి. అదేంటండి ఈ ఒకటే అన్నాడు, ఒకటే. ఏమీ తెలియకుండా చెప్పినట్టే ఉంటుంది. ఇక ఏదైనా తీసుకోండి, తెలుగు తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, హిందీ తీసుకోండి, ఎనీ లాంగ్వేజ్ యూ షుడ్ నో ది ఆల్ఫాబెట్స్ అట్లీస్ట్. బైబిల్లో కూడా నీకు తెలిసి ఉండాలి. అందుకే ఎంత పెద్దోళ్ళు చెప్పినా, ఎంత విఘ్నులు చెప్పినా, ఎంత చెప్పినా దే షుడ్ నో అట్లీస్ట్ ఆల్ఫాబెట్స్. మనం ఏం చేస్తున్నాము? ఏ పుస్తకాన్ని చదవం. యేసయ్య ఎవరు ఎలా తెలుస్తారు? యేసయ్య పాత నిబంధన కాలంలో ఇలా కనపడితే కొత్త నిబంధన కాలంలో ఇలా కనపడుతున్నాడు. ఇప్పుడు తెలుగులోకి తీసుకుందాం. జ్ఞానము అని రాయాలనుకుంటున్నాం. ఇది జా, నాకు తెలిసి. ఇది జ్ఞా ఎలా అవుతుంది? కాదు. దీని కింద ఇలా ఇలా అని ఇలా అనమన్నారు. అసలు నాకు ఇదేంటిది? ఇది ఈకేదో ప్లస్ చేసినట్టుంది కదా. బైబిల్ అలా ఉందండి. సేమ్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. నాకు ఇది ఒకటే తెలుసు, ఇది ఈ అని తెలుసు, ఇది జా అని తెలుసు, దీర్ఘం ఇస్తే జా అని తెలుసు, ఇది ప్లస్ చేసినట్టుంది. దీన్ని జ్ఞానము అంటారేమిటి అని అంటే మన జ్ఞానం బయటపడుద్ది. ఇన్ ది సేమ్ మేనర్ వెన్ యు ఆర్ రీడింగ్ ది బైబిల్, నీకు అర్థం కాకపోవచ్చు, ఊహల్లోకి వెళ్ళిపోతాం. ఒక జా రాసుకొని కూర్చొని జ్ఞానం ఎలా రాయాలని ఆలోచిస్తే జీవితాంతం అలానే ఆలోచిస్తాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. యేసయ్య కూడా అలానే ఉన్నాడు. ఆ యేసయ్యను గురించి చెప్పడానికి పడిన పాటలే పేతురు గారి మనం ధ్యానిస్తున్నాం. ఎంతో కష్టపడాల్సి వస్తుంది పేతురు. కనపడడానికి ఇలా ఉన్నాడు యేసయ్య. ఈయన గురించి మీరు స్పష్టంగా తెలుసుకోవాలి అన్నాడు. అందుకే అపోస్తుల కార్యములు 2:38 మీకు అందరూ తెలుసు కానీ యేసుక్రీస్తు నామమును మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు. యూ షుడ్ నో అబౌట్ హిమ్. ఈనాడు మన పరిస్థితి కూడా అలానే ఉంది. త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు విషయాలు తెలుసుకోవడానికి ఏదో ఒక ముక్క పట్టుకొని 1 గంట 2 గంటలు 3 గంటలు రిట్రీట్ పెట్టుకుంటే తెలిసేది కాదు. మరలా చెప్తున్నాను, మనకు ఆశ ఉంటుంది తెలుసుకుందామని. ఆశ అంటూ ఉంటే 66 పుస్తకాలు చదవండి, ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో హూ ఇస్
ఆల్మైటీ గాడ్, లార్డ్ జెహోవా. సెకండ్, జీసస్. థర్డ్, హోలీ స్పిరిట్ గాడ్. అంతగా ప్రయత్నం చేయాలి. ఎస్, చేయాలి. నీకు నిజంగా తెలుసుకోవాలంటే చేయాలి. తెలుస్తుంది. తండ్రి నీతో మాట్లాడుతాడు, నీకు తెలియచేస్తాడు. స్పష్టంగా ప్రతి పుస్తకములో ఎక్కడెక్కడ ఎలా ఉందో అన్ని కూడా తండ్రి నీకే తెలియచేస్తాడు. నువ్వే చదవడం మొదలు పెడితే ప్రతిదీ నీకే తెలుస్తుంది. నీకు తెలుస్తుంది. తత్వం ఏమిటో తెలుస్తుంది. క్వాలిటీస్ తెలుస్తాయి. ట్రినిటీ ఎలా ఉన్నాడో తెలుస్తుంది. ఒకరికి ఉన్న వైవిధ్యం ఏమిటో తెలుస్తుంది. వారిలో ఉన్న కోఆర్డినేషన్ ఏమిటో తెలుస్తుంది. పవర్స్ ఏంటో తెలుస్తుంది. ఎందుకు స్ప్లిట్ అవ్వాల్సి వచ్చిందో తెలుస్తుంది. వాట్ ఈస్ మెంట్ బై ట్రీ యూనిటీ, వై ట్రీ యూనిటీ ఇస్ రిక్వైర్డ్ తెలుస్తుంది. అంతేకాని ఒకటి పట్టుకొని ఆయన కాదు, ఈయన ఆయన కాదు, ఆయన కాదు అని బట్టలు ఎంతకాలం చెప్పుకుంటాం? అని చెప్పాడు. పేతురు అన్నాడు, ఫస్ట్ మెసేజ్ ఒకసారి రీక్యాప్ ఇస్తున్నాను. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. ఏంటంటే మేము తెలుసుకున్న విషయాన్ని యూదయ మనుష్యులారా మీకు తెలియజేస్తున్నాము అన్నాడు. ఏమిటి మేము తెలుసుకున్నామనగా, పరిశుద్ధాత్మ యొక్క తాకిడి. యోవేలు గ్రంథం 2:28-30 చెప్పబడినటువంటి ఆ అనుగ్రహము, ఆ గ్రేస్ కుమ్మరింపు మా అందరి పైన కుమ్మరించబడి మీ ముందు అన్య భాషలు మాట్లాడటం మీరందరూ చూశారు. చూసి మీరు ఊహలలోనికి వెళ్ళి మేమేదో మద్యముతో ఈ విధంగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారే గాని ఇప్పటికీ మీరు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని వారి మధ్యలోనే లేచినటువంటి పేతురు పలికిన మాట ఏమిటనగా, ఇది ప్రొఫెసీ, ఇది ప్రవచనము. ఈ ప్రవచనము నెరవేర్పే ఈనాడు మేమందరము కూడా అన్య భాషలు మీ భాషలలో మాట్లాడగలిగాము. దేని గురించి మాట్లాడాము అనగా, ఈ ఫస్ట్ మెసేజ్లో ఏ విధంగా ఆత్మచేత నింపబడ్డారో చెప్పి, రెండవ మెసేజ్లో ఏమంటున్నాడంటే చూడండి, 22వ వచనము 2:22 చదువుతారా? ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. చాలండి. మీరు అనుకుంటున్న యేసయ్య ఏదో గలిలీ ప్రాంతంలో పుట్టాడు, నాజరేతులో ఉన్నాడు, ఆ తర్వాత కపెర్నహూముకు వచ్చాడు, అక్కడ జీవించాడు, ఈనాడు ఏదో మన కొరకే సిలువలో రేలాడాడు, చనిపోయాడని మేమంటున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ అసలు ఆయన ఏమిటో మీరు తెలుసుకోలేకపోతున్నారు అని అన్నాడు. చూడండి, యేసయ్య చేత దేవుడు, ఇంతకీ యేసయ్య వచ్చింది దేవుడు పంపిస్తేనే వచ్చాడు. వచ్చి ఆ యేసయ్య చేత అద్భుత కార్యములను మహత్కార్యములను సూచన క్రియలను మన మధ్య చేయించి మనమందరము కూడా చూసి ఆశ్చర్యపడేలా కనపరిచినటువంటి యేసయ్యను మీరు, నేను, మేము చూశామని చెప్పాడు. అయితే మీరు దుష్టుల చేత సిలువకు అప్పగించి చంపించారు. కానీ యేసయ్య చనిపోవడము, సమాధిలో ఉండడం అసాధ్యమన్న సంగతిని మీరు మర్చిపోయారు. ప్రవచన లేఖనాలన్నిటినీ చూపిస్తున్నాడు. పోయిన వారం చెప్పాను కనుక నేను ఇంకా ఎక్కువ చెప్పను. కీర్తనలలో నుండి ఎత్తిపట్టి పేతురు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన శరీరము కుళ్ళబట్టదని, ఆయన ఎముకలు విరగకొట్టబడవని, ఆయన సమాధి బంధించి ఉంచలేదని, తిరిగి 3వ దినమున లేచి మనమందరము చూస్తుండగా అనేకులకు కనపడి పునరుద్ధానుడై వెళ్ళిపోయి తిరిగి 40 రోజులు మన మధ్యలో కనపడి అనేక రుజువులను చూపించి పరిశుద్ధాత్మ కొరకు వివరించి వెళ్ళిపోయిన యేసయ్యను గురించి మేము చెప్తున్నాము. ఇప్పుడు
అని పెద్ద ప్రసంగం ఇచ్చేసరికి వారందరూ హృదయములో నొచ్చుకొని 37వ వచనంలో వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అడగగా అప్పుడు చెప్పిన మాటలు ఇవి: మీకు తండ్రి తెలుసు, పరిశుద్ధాత్ముడు తెలుసు, కానీ యేసయ్యను మీరు నమ్మలేకపోతున్నారు కనుక యేసయ్య నామములో మీరు నమ్మి తీసుకోండి. మీరు ఆయన నమ్మండి. ఆయన ఎవరో కాదు, త్రిత్వములో మన కొరకే దిగి వచ్చిన దేవుని యొక్క ప్రతిరూపము అని చెప్పాడు. సరే, అప్పుడు వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఎన్ని వేల మంది అండి? 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఫస్ట్ టైం క్రిస్టియన్స్ గా మారింది యెరూషలేములో 3,000 మెన్. 3,000 మంది నమ్మారు. ఆ తర్వాత అద్భుతమైన పరిచర్య ఆరంభమైంది. ఇది మనము పోయిన వారంలో ధ్యానించిన విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి వస్తున్నాం. 1వ వచనము. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడనే ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. చాలండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాన్లు దేవాలయానికి వెళుతున్నారు. మధ్యాహ్నము దేవాలయానికి వెళుతున్నారు. అది ప్రార్థన చేయడానికి వెళుతున్నారు. ప్రేయర్ ఇంపార్టెన్స్ చూడండి. ప్రార్థన చేయడానికి మధ్యాహ్నము 3 గంటలకు ఇద్దరు అపోస్తులుగా ఆలయంలోనికి వెళుతున్నారు. మనము ప్రేయర్ని చాలా వీక్గా, అసలు కొన్ని డాక్టర్స్ అయితే ప్రార్థన అక్కర్లేదని కూడా చెప్పేవాళ్ళు నేను విన్నాను. ప్రార్థన అక్కర్లేదు అని చెప్పడం కూడా నేను విన్నాను. షార్ట్ ప్రేయర్స్ చాలట, అది విన్నాను నేను. కీర్తనలు 5:3లో దావీదంటాడు, ఉదయ కాలమున నా కంఠస్వరమును నీకు వినపడనిమ్ము. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు దావీదు. పాత నిబంధన కాలంలో ఉన్న ఒక భక్తుడు. కొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు ఏ నిబంధన లేదు, ఏ నిర్ణయము లేదు. ఉదయకాలమునే నేను చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఆయన ఎలాగో ఎదుగుతూ ఉన్నాడో అలాగునే 55వ కీర్తన 17వ వచనములో ఉంటుంది, ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున నేను ధ్యానించుచు మొరపెట్టేదను అంటున్నాడు. ఎప్పుడెప్పుడట? ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రం. ఎవరు? దావీదే. మనం ఇంతకుముందు 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఉదయమే అన్నాడు. 5కి ఇంకొక 5 జోడే 55కి వచ్చేసరికి 3 సార్లు అంటున్నాడు. ఎందుకనగా పరిస్థితులు మారుతున్నాయి. మన జీవితాల్లో కూడా పరిస్థితులు మారుతున్నా మన నిర్ణయాలు మారో. స్టబరన్ మెంటాలిటీ మంది, కఠినమైన మనసు కలిగిన వారు మనం. మీరు 55వ కీర్తన తర్వాత చదవండి.
ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయంటే అసలు నేను చనిపోతే బాగుండు అనే కాడికి వచ్చాడు. ఎవరు? దావీదు. చెప్పాలండి, దావీదు. ఒక రాజు నేను చనిపోతే బాగుండు. ఈనాడు మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ను. ఒకవేళ ఉంటే నీవు 3 సార్లు ప్రార్థన చేయాలి. మనకి కష్టాలు ఉన్నాయి, మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలోనే అంటాడు కదా, నరుని జీవిత కాలం యుద్ధ కాలము కాదా అన్నాడు. వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. కానీ చెయ్యం, ప్రార్థన చెయ్యం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఈ కష్టాలు నేను పడే కంటే 4వ వచనంలో అనుకుంటా, 4:6 అంటాడు, ఆహా గువ్వ వలె నాకు రెక్కలు ఉన్నాయి, అడలా ఎగిరిపోవుదినే అంటున్నాడు. మరణ భయం నాలో పుడుతుంది. 6వ వచనంలో ఏమంటాడు? గువ్వ వలె నాకు అదే 4వ వచనంలోనేమో మరణ భయము, 6వ వచనంలో అసలు ఎగిరిపోతాను, ఈ తలకాయ నొప్పి నాకు ఎందుకు అన్నాడు. ఇందుకు దీని కారణం ఏంటంటే 12వ వచనంలో అంటాడు, నన్ను హింసించు వారు పగవారు కారు, నా స్వకీయులే. మనకున్న ప్రాబ్లమ్స్ అంతా ఎవరు అనుకుంటున్నారు? బయట వాళ్ళు కారండి. జాగ్రత్తగా వినండి, మారండి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని మన ఓన్ కిత్ అండ్ కిన్స్, వైఫ్, హస్బెండ్, సన్స్, డాటర్స్, రిలేటివ్స్. ఎంత దూరం చచ్చిపోతే బాగుండని దగ్గరికి కొడుకులు. అబ్షాలోము వేధిస్తేనే 3వ కీర్తన రాశాడు దావీదు. 3వ కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన కీర్తనలన్నీ ఆయన సంఘటనలే. అందుకంటున్నాడు, నేను ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ప్రార్థన చేస్తాను, నా తండ్రికి విన్నవించుకుంటాను. మనము తీసుకోలేకపోతున్నాం. నేను కేవలము బుక్స్ని చెప్పి వెళ్ళిపోవడానికి రావట్లేదండి. తండ్రికి కూడా మనలో మార్పు కోరుకుంటున్నాడు. నాట్ నాలెడ్జ్, బుక్కిష్ నాలెడ్జ్ అక్కర్లేదు మనకి. మార్పును కోరుకుంటున్నాడు తండ్రి. నీ జీవిత విధానాన్ని మార్చుకో, జ్ఞానము పెంపొందించుకో, తప్పలేదు. కానీ నీ జ్ఞానం ఎక్కడుంది? నీ జీవిత విధానం ఎక్కడుంది? నువ్వేం ఆలోచిస్తున్నావు? 2025 పోయి 2 నెలలు 2026 రాబోతుంది. మార్పు లేని జీవితాలు. చనిపోతాను అని తెలిసిన తర్వాత ప్రార్థన మొదలు పెట్టాడు. పరిస్థితులు ఆక్వర్డ్ అయిన తర్వాత కూడా మనం మొదలు పెట్టట్లేదు. నీకు ప్రాబ్లం ఉంది, ప్రేర్ చేయి, ఆస్క్ హిమ్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నది? రాజశాసనము బయలుదేరి ఎవరైనాను సరే ప్రార్థన రాజుకు తప్ప, విన్నవించుట రాజుకు తప్ప మరి ఎవరికి చేసినప్పటికీ ఏం చేస్తారట? సింహపు బోనులో పడివేస్తారు, లేకపోతే చంపి పారేస్తారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. 6 ఉంది, ముమ్మారు యథాప్రకారంగా 3 మార్లు. డానియేల్ ఈనాడు అసలు ప్రార్థనే చెయ్యం. ఏమీ లేవు బ్రదర్, అన్నీ అయిపోయినాయి అంటాం. మరి అంతకంటే ఇంకేమంటాం? అంతకంటే ఏమంటాం అండి? అన్ని అప్పుడే అయిపోయిన అపోస్తులతోటి. మరి అన్ని అపోస్తులకు అయిపోయాయి. మనకెందుకు బైబిల్, మనకెందుకు బైబిల్ స్టడీ, మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం? ఈ చల్లో వణుక్కుంటూ వచ్చి వెస్ట్ కోట్లు, రైన్ కోట్లు, ఆ కోట్లు, ఈ కోట్లు వేసుకొని రావడం. అన్నీ అయిపోయినాయి. కానీ ఎజ్రా రాసిన 119వ కీర్తన ఒకసారి తీస్తారా? 164వ వచనం చదువుతారా?
119, 160. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఆహా, చాలండి. ఎజ్రా 7 times మనకి ఒక్కసారికే కడుపు ఉబ్బిపోతుంది, 3 సార్లు నో. ఎజ్రా 7 times. ఎజ్రా ఒక శాస్త్రి, ఎజ్రా ఒక స్కాలర్. ఈ రోజుల్లో మనము డాక్టర్ ఆఫ్ డివినిటీ అని పిహెచ్డి చేసిన డాక్టర్ 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 ఎంటీహెచ్ బిటిహెచ్ అని పెట్టుకుంటున్నామే, అటువంటి వాడు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఉంటాడు. అటువంటి వాడు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, టు హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. 7 times. అంటే ఈ 3 కాక ఇంకా 4 ఎక్కడ జోడించుకున్నాడో మీరే ఆలోచించండి. జ్ఞానం అని తెలుగులో రాయలేకపోతున్నాం మనం. మనకి జ్ఞానం కావాలని తిరుగుతున్నాం. ఇలాంటి ప్రార్థనా ధీరులను మనము మర్చిపోయి ఈనాడు చూడండి, అపోస్తులైనటువంటి పేతురు యోహానులు మధ్యాహ్నము 3 గంటలకు ఎక్కడికి వెళుతున్నారు? దేవాలయంలో. దేనికి? అది మనం మధ్యాహ్నం 3 గంటలకు వస్తామండి, చక్కగా తిని పడుకుంటాం. ఎందుకంటే దట్ ఈస్ రెస్ట్ టైం అంటాం మనం. పాపం కొందరు జాబ్లో ఉంటారు, కానీ ఈయన డ్యూటీ ఏమిటట? ప్రార్థన. అప్పుడు ఒక మనుష్యుడు కనపడ్డాడు. అతను ఏమిటంటే పుట్టి కుంటివాడు, పుట్టుకతో కుంటివాడండి. 40 years నుంచి, అతని ఏజ్ 40 years. అతని ఏజ్ ఎంత? 40 years. ప్రతిసారి 2 మనుషులు అతన్ని మోసుకొని వచ్చి ఆ దేవాలయం ముందు కూర్చోబెడితే ఆయన భిక్షాటన చేయడం అతనికి అలవాటు. అదే విధంగా వీళ్ళు ఆలయంలోనికి ఎక్కి వెళుతుండగా తాను చూశాడు. చూసి వాళ్ళిద్దరిని కూడా భిక్షాటన గావించాడు. అయ్యా అని చేతులు దాచాడు. పేతురుని యోహాను చూసి నాకు బాగా నచ్చిన మాట ఏమిటంటే 6వ వచనం. అక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 6వ వచనం అట్లా మీరు చదవకండి, 6వ వచనం దగ్గర పెట్టుకోండి. పేతురు అంటున్నాడు, మా దగ్గర అయితే వెండి నాణ్యాలు కానీ బంగారు నాణ్యాలు కానీ చిల్లర కానీ ఏమి లేవు, కానీ మాకు కలిగినదే నేను మీకు ఇస్తానన్నాడు. ఏమన్నా అండి? చదువుదాన్ని ఇప్పుడు 6 చదవండి. నేను చెప్పిన మాట చదివితే చాలు, చాలు. వదిలే అమ్మా. పేతురు దగ్గర ఇప్పుడు ఏముంది? యేసుక్రీస్తు నామం. వెండి బంగారాలు లేవు, కానీ అతనిలో అంతర్లీనంగా ఏదో పవర్ ఉంది. ఆయనలో ఏముందండి? ఒక పవర్ ఉంది. మాకేదో కలిగి ఉన్నదని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. మనం అది చెప్పలేకపోతున్నాం. తేడా అంతే. ఎందుకని వారు నాకు కలిగి ఉన్నదే నేను ఇస్తామని అంటున్నారంటే వారికి ఆ కాన్ఫిడెన్స్ ప్రేయర్స్ వల్ల వచ్చింది. మనకు ఆ కాన్ఫిడెన్స్ ప్రేయర్స్ లేవు కనుక లేదు. మనం పైన చూస్తాము, ఇందాక అక్కడ రాశానే ఆల్ఫాబెట్ ఏని స్మాల్ లెటర్ని చూడగలుగుతాం, అంతవరకే మనకి తెలుసు. అంతకు మించి అంతర్లీనంగా మనం వెళ్ళలేము. పేతురు కాన్ఫిడెన్స్ ఏంటంటే మాకు కలిగింది వేరుగా ఉంది, వెండి నాణాల కంటే మించిన కాన్ఫిడెన్స్ నాలో ఉన్నది, అది మీకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మీరు కూడా బయటికి వెళ్ళి బోధించేప్పుడు మీలో కలిగినది ఏమిటంటే దేవుని జ్ఞానము, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ కలిగి ఉండాలి. తండ్రి మీకు ఇస్తే మీరు చేసే ప్రార్థన బట్టి వాటిని మీరు ఇస్తారు. నాకు కలిగిందేదో నేను ఇస్తానంటున్నాడు. పౌలు గారికి కలిగినది ఏమిటనగా జ్ఞానవాక్య వరము ఉన్నది కనుకనే ఇవ్వగలిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన స్ప్రెడ్ చేసింది ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, ఫాలోడ్ బై హీలింగ్స్ ఆఫ్ కోర్స్, మిరాకిల్స్ ఆఫ్ కోర్స్. మన చేత కూడా తండ్రి ముందుగా నీకు ఫెయిత్ని ఇచ్చి, నాలెడ్జ్ ఇచ్చి, విజ్డమ్ ఇచ్చి వాడుకుంటాడు. అది నువ్వు పొందుకోవాలంటే ప్రేయర్ చేయాలి. అంతేగాని ఏమి లేవు బ్రదర్ అంటే అయిపోయింది, ఇంకేముంది? ఏమి లేవు అనడం తేలిక, అవన్నీ అయిపోయినాయి అనడం తేలిక. అవన్నీ అయిపోతే ఆ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళనులేండి. మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఇక్కడ మీరు ఏ యేసయ్యనైతే నమ్మలేదో, ఏ యేసయ్యనైతే మీరు పట్టించుకోలేదో, ఏ యేసయ్యనైతే మీరు దేవుడు కాదని ఆక్షేపించారో ఆ నామములో కమాన్ గెటప్ అంటున్నాడు. A beautiful message followed by healing. Come on, get up. లేచి నడవమని చెప్పి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు శీలమండలములు బలము పొందెను. 8వ వచనంలో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. పేతురు యోహానుకున్న విశ్వాసం ఎంతుందో ఈ పుట్టి కుంటి వానికి కూడా అంతే విశ్వాసం ఉంది. అదే మనమైతే ఏమంటాం తెలుసా? నేను లేవనాయనా, నువ్వేదో లేవమంటే లేవడానికి 40 సంవత్సరాల నుంచి పుట్టడం మొదలుకొని కుంటోడిని, అగో ఇద్దరు ఇంక ఇక్కడనే ఉన్నారు, సాయంత్రం అయితే తీసుకుపోవడానికి, నువ్వు లేవమంటే నేను లేస్తానా అన్నాడు. అనలా. వెంటనే లేచాడు. మనము ఈ మాటలు విన్నా కానీ ఈ రోజు నేను రాత్రి అయినా ప్రార్థన చేస్తా, మధ్యాహ్నం అయినా చేస్తా, ఉదయం అయినా చేస్తాను తీర్మానం తీసుకుంటామా? ధన్యుడం. ఎవరో చెప్పారు అక్కర్లేదని మానేస్తారా? మీ ఇష్టం. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో అప్పుడు నీవు పవర్ను పొందుకుంటావు. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో యేసయ్య అందుకే అన్నాడు, మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తే ఇంకా గట్టిగా బలాన్ని పొందుకుంటారని చెప్పాడు యేసయ్య. ఇంకా గట్టిగా 9:39లో 29లో అన్నాడు, 9:29లో అన్నాడు. మీరు గట్టిగా ప్రార్థన చేయండి, మీకు ఆ పవర్ వస్తుంది. వెంటనే 38వ వచనంలో ఉంటుంది. 9:38లో ఏమని ఉంటుంది తెలుసా? కొందరు శిష్యులు యోహాను వాళ్ళు వీళ్ళు వచ్చి అంటున్నారు, యేసయ్య వారెవరో కానీ నీ నామమున దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, నీ నామమున ఏదైతే చేస్తున్నారంటే చేస్తారు. చెప్పరు? చేస్తారండి. మీరు నా దగ్గర ఉండి ఎన్నిసార్లు చేస్తున్నారో ఆలోచించండి. నా వెనక తిరుగుతున్నారు మీరు, కానీ నాకు బయటగా ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందుకే వారు నామంలో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, స్వస్థతలు చేస్తున్నారు. మీరు నా పక్కనే ఉన్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయంలోనే కదా, అయ్యా నాకు దెయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చి మీ శిష్యులకు అప్పచెప్తే వాళ్ళు లేపలేకపోయారంటే మరి అంటున్నాడు. వాళ్ళ ముఖం చూసి ఇది మీ స్థితి. శిష్యుల వైపు చూశాడు పాపం, ఇది మీ స్థితి. మళ్ళీ మీ కంప్లైంట్ ఏంటి? వాళ్ళు లేపుతున్నారని. మన స్థితి అట్నే ఉంది. మనం చెయ్యం, ఇంకొని చేయనీయం. అందులో పేతురు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తాం.
హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థనకి ఎక్కి వెళుతున్నాడు. అందుకే నజరేయుడైన యేసు నామమున నీవు లేచి నడవమని చెప్పినప్పుడు వాడు శీల మండలంలో శక్తి నొంది లేచి దిగ్గున లేచి అని ఉంటుంది. ఏమని ఉంటుందండి? దిగ్గున లేచి గంతులు వేయిచు కేరింతలు కొడుతూ ప్రభువును స్తుతిస్తూ ఆ శృంగార దేవాలయం మెట్లంతా ఎగురుకుంటా తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. గంతులు వేయిచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ప్రజలందరూ ఈ కుంటివాడు స్తుతించడం చూసి విస్మయముతో పరవశులైరి. కాదా మరి 40 సంవత్సరాల నుంచి పుట్టి కుంటి వాళ్ళు లేచి గంతులు వేస్తున్నా అంటే ఎలా ఉంటుంది? ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ అందుకున్నాడు. దిస్ ఈజ్ థర్డ్ మెసేజ్. 12వ వచనం చూడండి. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా నేను. ఫస్ట్ మెసేజ్ ఎవరితో మాట్లాడాడు? యూదులతో. సెకండ్ మెసేజ్ ఎవరితో మాట్లాడాడు? చెప్పరు. ఇజ్రాయేలీలతో. ఇప్పుడు థర్డ్ మెసేజ్ ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రజలతో. అందరు మిక్స్డ్ జనాంగం, అందరూ ఉన్నారు అప్పుడు. ఎందుకంటే దేవాలయంలో అందరూ వస్తారు. ఏమనంటున్నారు? మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? చాలా ఆగండి. మీరెందుకు మా వైపు చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసయ్యను మహింపరిచాడు. మీరు ఆయన్ను శిలువకు అప్పగించారు. చివరికి పిలాతు ఆయనను విడుదల కోరినప్పుడు బరబ్బాను కావాలని కోరుకున్నారే తప్ప యేసయ్యను శిలువేయమన్నారు. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఇప్పుడు వీడిని లేపింది కేవలం ఆయన నామము మాత్రమే. మీరు ఆ వ్యక్తినే తృణీకరిస్తున్నారు. ఈనాడు అదే జరుగుతుంది. అసలు యేసయ్యనే యాక్సెప్ట్ చేయట్లేదు. మనం యేసయ్యని యాక్సెప్ట్ చేయట్లేదు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఆన్ ద డే అండ్ ఆల్సో టుడే. ఏ వ్యక్తినైతే మీరు రిజెక్ట్ చేశారో ఆ వ్యక్తి నామములోనే ఇప్పుడు వీడి లేచి గంతులేస్తున్నాడు. మేమేం చేయలేదే, ముట్టుకొని లేపామంతే అని 20వ వచనం అన్నాడు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. ఇక్కడ క్లోజ్ చేశాడు. ఓ జనులారా, ఓ ఇజ్రాయిలారా, ఓ యూదులారా, ఇప్పటికైనా మారు మనసు పొందండి. వాడేదో లేచి గంతులు వేస్తూ సూచిస్తున్నాడని చెప్పేసి మీరు ఆశ్చర్యపడడం దేనికి? మీ మారు మనసేది? ఏది మారు మనస్సు? ఎంతకాలము? హౌ లాంగ్? ఎప్పటి వరకు? ఈ మెసేజ్, థర్డ్ మెసేజ్ తో బికసచ్చిపోయారండి. వెంటనే అందరూ కలిసి సంతోషించి 5,000 మంది. ఎంతమంది అండి? 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. 5,000 మంది. అప్పుడు 3,000 మంది. ఇప్పుడు 5,000 మంది. మన దగ్గర సంవత్సరం అంతా ఏడ్చిన 5 మంది రావట్లే. ఫైవ్, నాట్ ఈవెన్ 5.
ఒక్క నిమిషము మనం ఆలోచించండి. 5,000 మందికి బాప్తీసం ఇవ్వడం అంటే ఎలా ఇచ్చుంటారు? కేవలం చదివేసి మనం వెళ్ళిపోతాం. పరకాయ చేసేది అందుకు అంటాను. బైబిల్ ఎప్పుడు పరకాయ చేయకుండా నువ్వు చదివినంత కాలం అక్కడనే ఉంటావు అని చెప్తున్నాను. అక్కడనే ఉంటావు. పరకాయ చేయండి. 5,000 పర్సన్స్కి ఏ విధంగా బాప్టిజం ఇచ్చుంటాడు? ఎంతమంది ఇచ్చుంటారు? ఎంతమంది శిష్యులు ఉన్నారు? 120 పర్సన్స్ ఎంతమంది ఇచ్చారు? అందరు కలిసి పార్టిసిపేట్ చేసి అదొక పండగలాగా జరిగించారు. అదొక పండగ అండి. అది ఫెస్టివల్ అంటే అది. యూదయలో 8,000 మంది బాప్తిస్మం పొందిన మొట్టమొదటి పండుగ అది. దీన్ని చూశారు. చూసి వెంటనే ఉంటారు కదా. నేను మొన్ననే చెప్పాను, మనకు అడ్డం ఏంటంటే మతం. మనకు అడ్డం ఏంటండి? మతం. వెంటనే 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులును, నంబర్ 1 దేవాలయపు అధిపతియు, ఇది బాగా జాగ్రత్తగా నోట్ చేయండి. ఆ రోజులలో కూడా చర్చికి ఒక అధిపతి ఉన్నాడు, టెంపుల్కి ఒక అధిపతి ఉన్నాడు. యాజకులు కాక మన దగ్గర కూడా మన చర్చికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నట్టు, అధిపతి ఉన్నట్టు. ఎలా పోగవుతున్నారు చూడండి. వెంటనే యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకయ్యులు, 5వ వచనంలో అధికారులు, పెద్దలు, శాస్త్రులు వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. అందులో ప్రధాన యాజకుడైన అన్నయు, అన్యాస్ అండ్ కైఫాస్ ఉంటారు కదా. నిలబెట్టి ఏమంటున్నారు? ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని మరలా అడిగారు. ఇంత చెప్పిందంతా గాలిగిపోయింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఏ బలము చేత, ఏ నామమును చేశారంటే ఇప్పుడు చెప్పేది 4th మీటింగ్. ఇది 4th మీటింగ్. అప్పుడు 9వ వచనంలో అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుతున్నారు కనుక మీరందరూ, ఇంక్లూడింగ్ ఇజ్రాయేలు ప్రజలందరూ, తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన అయిన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది ఉన్నాడు. ఇల్లు కొరకై అనుగ్రహించబడిన ఆ ఇటుకను మీరు పక్కకు జరిపి, ఆ బండను పక్కకు జరిపి ఆలోచిస్తున్నారే, ఆ రాయే ఇప్పుడు తలకి మూలరాయి అయింది. ఏ రాయిని పక్కకు జరిపారో ఇప్పుడు ఆ రాయే మీకు అందరికీ కావాలని తెలుసుకోమని చెప్పాడు అని 10వ వచనంలో, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలన, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేరు, లేము అన్నాడు. A beautiful message. There is no other option, there is no other name except Lord Jesus. అసలు మీరు 27 పుస్తకాలు బాగా చదవండి, నేను చెప్పాల్సిన అవసరమే లేదు. యాకోబు ఏమంటున్నాడండి? యాకోబు పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా 19వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూడండి, మనం నమ్మేదంటే దెయ్యాలే నమ్మి వణుకుతున్నాయి. మనం నమ్ముతున్నాం. అపోస్తుల కార్యం మొత్తము కూడా వాళ్ళు కష్టపడ్డదంతా కూడా సువార్త ప్రకటన కొరకండి. ఈనాడు మర్చిపోయినది ఏంటంటే సువార్తనే మర్చిపోయాం మనం. ఎక్కడికన్నా మీరు వెళ్ళండి, ఎంతసేపు జ్ఞానము. నేను మొన్నే చెప్పాను,
గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, యూదులు సూచన క్రియలు వెతుకుతున్నారు. ఈనాడు అంతే. కొందరు సూచన క్రియలని, తైలాభిషేకమని, ఆ అభిషేకమని, ఈ నూనెని, ఆ రుమాళ్ళని అవన్నీ పరిగెత్తున్నారు. కొందరేమో జ్ఞానమును పట్టుకొని, కామా ఉందా, ఫుల్ స్టాప్ ఉందా, సెమికోలన్లు ఉన్నాయా, కంజంక్షన్ అంటే ఏంటో తెలుసా, ఇంటర్జంక్షన్ తెలుసా, ఇంటర్జెక్షన్ నీకు తెలుసా, ప్రోటోటోకోస్ అంటే ఏంటో తెలుసా? అసలు తెలుగు రాక నేను వస్తుంటే ప్రోటోటోకోస్ నాకేం తెలుసు చెప్పండి. వారు 13వ వచనం, పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. కనుక ఆల్ఫాబెట్స్ తెలుసుకుంటే చాలు, నీవు లిటరేట్ అయితే చాలు, నీకు ఇవ్వవలసిన జ్ఞానమంతా కూడా ఎవరిస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి అనుగ్రహిస్తాడు అని యేసయ్య చెప్పాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలోనే అన్నాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, జ్ఞానమును పొందుకుంటారు, మీ మాట మారుతుంది, మీ నడక మారుతుంది, ముఖ వచస్సు మారిపోతుంది. స్టీఫెన్ చూస్తే దేవదూతల ముఖమును చూసినట్టుగా ఉందట. దానియేలు చూస్తే దేవతల ముఖము చూసినట్టుగా ఉందన్నాడు నెబుకద్నెజర్ 2, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో. నీ ముఖము కూడా మారాలి అంటే చదవండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, యువర్ గ్లో విల్ బి చేంజ్. నీ మోటుతనం పోతుంది, నీ ముఖ వచస్సు మారిపోతుంది, వెలుగులోనికి వస్తావు. లేకపోతే స్టీఫెన్ అలా ఎలా కనపడుతున్నాడు, దానియేలు ఎలా కనపడుతున్నాడు, మామూలు వ్యక్తులే అలా ఎలా కనపడుతున్నారు? ఆహాబుకి ఎవరన్నా భయం లేదు, కానీ ఏలి అంటే నేను నీ చేతికి చిక్కితినా ఎందుకు చెక్కవు? ఆయన ఏమనుకుంటున్నారు? దైవజనులు, నికార్సైన దైవజనులు అంటే ఏమనుకుంటున్నారు? నువ్వు రాజువైతే అయి ఉండొచ్చు, నేను మరలా చెప్తున్నానండి, దోస్ పీపుల్, దోస్ హూ హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్, ఒక మంచి దైవజనుడిగా, ఒక మంచి ప్రీచర్గా, ఒక మంచి టీచర్గా ఎదగాలంటే రీడ్ ది బైబిల్ వెల్. 66 పుస్తకాన్ని చదవండి. తండ్రి ఇస్తాడు, జ్ఞానం ఇచ్చేవాడు నేనే అని తండ్రి ప్రామిస్ చేశాడు. మనం అసలు బైబిలే చదవకుండా ఎన్ని ఉపోద్ఘాతాలు కొడితే సుఖమే ఉంది. జనులందరూ కూడా సంతోషించారు. ప్రార్థన శక్తి పరిస్థితులను కదిలించి వేస్తుంది. మనము కూడా ప్రార్థన చేయడం మొదలు పెడితే నీకున్న ఆబ్స్టికల్స్ అన్నీ కూడా మటుమాయమవుతాయి, జ్ఞానం పెరుగుతుంది, నీ నడక మారుతుంది, నీ నడత మారుతుంది. ఇవన్నీ కూడా ఆత్మ తండ్రి నీలోనికి వచ్చి, ఒకప్పుడు పౌలు ఏముందండి, మనం ధ్యానించబోతున్నాం 9వ అధ్యాయంలో. పౌలు ఒక ఆర్డినరీ పర్సన్, ఆయన పేరు సౌలు. తర్వాత కాలంలో అసలు పౌలును చూస్తేనే చక్రవర్తులు భయపడ్డారు. సామంతరాజులు వదిలిపెట్టండి, చక్రవర్తులు భయపడ్డారు అన్నాడంతే. పౌలు కూడా 4th జర్నీ చదువుదాం మనం తర్వాత. నేను నిన్ను వదిలిపెడతానని అగ్రిప్ప 2 అన్నప్పుడు
అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 1-30 వచనాల్లో, నువ్వు నన్ను వదిలిపెట్టేదేంటి, నేను అసలు కైసర్తో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరికి ఉంటాయండి గట్స్? మనం ఆ మాట ఎప్పుడు అంటాడని తొంగి చూస్తుంటాం. సంఘము ప్రబలింది, సంఘము బలపడింది, సంఘము ఏక మనసుతో ప్రార్థించడం మొదలుపెట్టారు. వారందరూ కూడా అపోస్తులకు సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టారు. ఒక గ్రేట్ మల్టిట్యూడ్స్ ఏర్పడ్డాయి. ఈనాడు మనలో కూడా మార్పు రావాలి. అలాంటి కార్యాలు ఈనాడు జరగాలి. అంతేగాని ఒకరి ఎడల ఒకరు క్రిటిసైజ్ చేసుకుంటూ తిరగడానికి కాదు. దాన్ని మనల్ని పిలిచింది క్రిటిసైజ్ చేయడానికి కాదు, మార్చుకోమని. మనల్ని మార్చుకుంటాడండి, నేను చెప్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే మార్చుకుంటాడు. ఇవి నమ్మండి. నాట్ జస్ట్ హియరింగ్ అండ్ గోయింగ్ కాదు. మోసెస్ రాజకుమారుడు, నెక్స్ట్ రాజు ఆయనే. ఈజిప్ట్ నాకు రాజు ఎవరండి? మోసెస్ కావలసిన వాడు. అక్కడి నుంచి రాజరికాన్ని తీసిపారేసి గొర్రెల తోకలు పట్టుకొని నడిపించాడు. తనలో ఆ మీక్నెస్ రావడానికి 40 years పట్టింది. రాజరికపు పద్ధతులు అలవాట్లను మరిపింపచేసి దీన స్థితిలోనికి వచ్చిన తర్వాత ఎత్తి పట్టుకున్నాడు. నిన్ను అలానే ఎత్తి పట్టుకుంటాడు. అందుకే మోసెస్ అనగానే 40:40 అంటాను నేను. 40 సంవత్సరాలు రాకుమారుడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాపరి, 40 సంవత్సరాలు దేవుని చేతిలోని సాధనము. అదే దావీదుని చూడండి, గొర్రెల కాపరి. లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? గొర్రెల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళాడు? రాజు అయ్యాడు. మోసెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? రాజరికపు జీవితాన్ని వదిలిపెట్టి గొర్రెల దగ్గరికి వచ్చాడు. దావీదు ఎక్కడికి వచ్చాడు? గొర్రెల దగ్గర నుంచి రాజుగా మారాడు. నీ స్థితిగతులను కూడా తండ్రి ఎలా మార్చుకుంటాడు? యూ షుడ్ హ్యావ్ ఎ డిటర్మినేషన్. నేను మరలా చెప్తున్నానండి. నీవేం, ఇంతకుముందు ఎక్కడనే చెప్పాను, యూత్ మీటింగ్లో అనుకుంటా 5 ప్రశ్నలు వేశాను. నువ్వెవరివి? నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నావు? వాట్ ఇస్ యువర్ ఎండ్? ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నీకన్నా ఉందా ఆలోచన? రోమా సంఘాన్ని కట్టింది పౌలు కాదు. అర్థమైందా మీకు? రోమా పత్రిక చదవండి, మీకు అర్థమవుతుంది. రోమా సంఘాన్ని కట్టింది పౌలు కాదు. రోమా సంఘాన్ని కట్టింది ఆంద్రోనీకు యూనియా. వీరెప్పుడు మారు మనసు పొందారు? పేతురు గారి మెసేజ్ల్లో. హల్లెలూయా. పేతురు గారు ఇచ్చిన మెసేజ్కి మారిన వారు వీరందరూ. నాకంటే ముందుగా అపోస్తులుగా ఉన్నటువంటి ఆంద్రోనీకు యూనియాలు. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. వారు కట్టారు ఆ సంఘాన్ని. సెర్చ్ దిస్ ఎన్సైక్లోపీడియాస్. ఎవరు కట్టారు, ఎలా కట్టారు, ఎంత కష్టపడ్డారు, ఆ సంఘానికి నా లెటర్ రాస్తున్నాడు. కీప్ అప్ ద ట్రస్ట్. ఆ విశ్వాసాన్ని కాపాడుకోండి. మనమేమో అసలు అపోస్తులే లేరని చెప్పుకుంటున్నాం. మరి ఆంధ్రో నీకెవరు?
యూనియా ఎవరు? ఎక్కడున్నారు? వాళ్ళు ఖైదులో ఉన్నారు. ఒకసారి చదువుతారండి. స్పీడప్. ఎవరన్నా ఒకళ్ళు వినయ్ చదువు. ఎవరు ఉంటే వాళ్ళు చదివండి. 16:7. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకును యూనియాకును వందనములు. చూడండి, ఒక్క నిమిషం, ఎంత జాగ్రత్తగా చదవాలో చూడండి. వాడితే నాకు బంధువులే అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఎవరట? ఆంద్రోనీకు, ఇంగ్లీష్లో జూనియా అని ఉంటుంది. వీళ్ళిద్దరు బంధువులే. తర్వాత వీరు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై. చూడండి, ఈయన కంటే ముందు అపోస్తలు వాళ్ళు. మనకి తెలియదు, మనకిది తెలియదు. వీరు కూడా ఖైదీలుగానే చేరారు. అసలు ఈ స్టెన్జా ఇక్కడ ఉన్నదన్న సంగతి పట్టించుకోము, సరిగ్గా చదవము. అపోస్తులు లేరు బ్రదర్, అప్పుడు అయిపోయారు బ్రదర్ అంటుంటారు. అపోస్తలత్వము అనేది తండ్రి ఇచ్చే, చెప్పరు, తండ్రి ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్, వరము. అదే లేకపోతే ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో హైయెస్ట్ క్లెర్జీ పీపుల్ ఎవరనగా అపోస్తులు అన్నాడు. అపోస్తులు అన్నాడు. ఆ తర్వాత ప్రవక్తలు అన్నాడు. ఆ తర్వాత సువార్తికులు అన్నాడు. ఆ తర్వాత కాపర్లు అన్నాడు. ఇవేమీ మనం పట్టించుకోము. మనం ఎక్కడున్నామంటే బాటంలో ఉన్నాం. వీఆర్ ఆల్వేస్ సాటిస్ఫైయింగ్ ఎట్ ది బాటమ్ లెవెల్. చూడండి, 3,000 మంది మారు మనసు పొందిన వారు చెలరేగిపోయారు. 5,000 మంది మారు మనసు పొందిన వారు సువార్తను ప్రకటించడం పూనుకున్నారు. మీరు తర్వాత చదవండి. అసలు ఈ అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు, 28 సంవత్సరాల చరిత్ర మనకు అర్థం కాకపోతే వేస్ట్ అండి. ఇలానే ఉండి అపోస్తులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బుక్ ఏంటండి అని ఆలోచిస్తే ఇంకెందుకండి ఇంకా బుక్, ఇంకేం బుక్? ఎవరో వీళ్ళలో కట్టిన రోమా వస్తుంది ముందుకి. ఐదవ అధ్యాయంలోనికి వచ్చేసరికి అననీయ సప్ఫీరాల చరిత్ర గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ముందుకొచ్చారు, అమ్ముకున్నారు, అబద్ధాలు ఆడారు, శిక్షణ పొందారు. మనలో కూడా ఏదైనా అనుకుంటే చెల్లించండి. ఏదైనా మొక్కుబడి చేస్తే ఏం చేయాలి? చెప్పండి. అసలు నిన్ను ఎవరు అడిగారు మొక్కుబడి చేయమని? అడుగుతున్నాడు నాకు ఈరా అని. తండ్రి ఎప్పుడు అనలేదే. మొక్కుబడి చేస్తే తప్పకుండా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంది. నువ్వు మొక్కుబడి చేసుకోకపోతే చేసుకోకు, చేస్తే చెల్లించు. తండ్రి ఒక ఆజ్ఞగా చెప్తున్నాడు. ఏదో పుసుక్కునన్నా నాకు కొడుకు పుడితే నేను అంతేస్తా ఇంతేస్తా, పుట్టిన తర్వాత అటు అయిపోయారిక. చూశాను నేను. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా అదే మాట అన్నాడు. మీరు ఖచ్చితంగా అనుకుంటే ఇవ్వండి, అనుకోకపోతే మీ ఇష్టం. అనుకోని మాత్రం తప్పకండి. ఇక పేతురు యొక్క పరిచయం చూడండి. 5వ అధ్యాయం 15వ వచనంలో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ పడితే చాలు స్వస్థత నొందుతారు అని పట్టుకొస్తున్నారు. చివరికి షాడో,
పేతురు యొక్క నీడ స్వస్థతనిస్తుందండి. అంటే ఎంతగా ఎదిగాడైనా. ఒకప్పుడు ముమ్మారు అబద్ధం ఆడినవాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో చేపల వల్ల భుజానేసుకొని పరిగెత్తినవాడు, ప్రతిదానికి భంగపడేవాడు, నీడ. అలా మనము కూడా ఎదగాలనా లేదా? 44 పుస్తకాలు అవుతున్నాయి, ఎంత ఎదిగామో మరి నేను అడగాలి. జ్ఞానములో ఎదుగుతున్నామా? ప్రార్థనలో ఎదుగుతున్నామా? వీళ్ళు ఎదిగారు. నీడ పడితే స్వస్థతలు జరుగుతున్నాయంటే అర్థం ఏమిటండి? సేమ్ థింగ్ హ్యాపెన్ టు పాల్. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. నడికట్ల చేత, రుమాళ్ల చేత పౌలు గారి యొక్క పవర్ తండ్రి అలా ఇచ్చాడు. దాన్ని చూసి మనము పులిని చూసా, పెద్ద పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మనం 4 కచ్చీఫులు కొట్టి 2 బాటిల్స్ నూనె పోసి 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముకున్నట్టు కాదు. బలపడాలండి. నేను చెప్తున్నాను, సార్థకత కావాలండి జీవితం. నేను ఎంతో కాలం ఉండాలి, నేను చనిపోతాను, అది కూడా చెప్తున్నాను మీకు, మరీ చెప్తున్నాను. బట్ ఈనాడు ఇలా చెప్పిన పేతురు లేడు, యోహాను లేడు, అపోస్తులు అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ చదువుతున్నాం. మనము కూడా కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. మన బిడ్డలు రాబోతున్నారు. మనలో మార్పులు చూడాలి. క్రైస్తవులు మన బైబిల్ పట్టుకొని తిరగడం కాదు, జ్ఞానవంతులని బైబిల్ చదువుతున్నామని అనుకోవడం కాదు. యూ హ్యావ్ టు అక్వైర్ సంథింగ్ నాలెడ్జ్. క్రైస్తవుడు అనగానే అతనిలో మార్పును చూడాలి ప్రజలు. నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు. ఈజ్ రియల్ క్రిస్టియన్ అని చెప్పాలి. పేతును చూసి, యోహాను చూసి, పౌలును చూసి, తిమోతిని చూసి భయపడ్డారు. చివరికి ఒన్సిమస్ను చూసి కూడా భయపడ్డారు. ఎదిగారు. మనమేమో అతిక్కుతికి రాని పట్టుకొని కూర్చున్నాం. సంఘము విస్తరిస్తుంది. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి సంఘము విస్తరిస్తుంది. సంఘం ఎంతగా విస్తరించిందంటే మల్టిట్యూడ్స్ వచ్చేస్తున్నారు. వారికి ప్రార్థన చేయడానికి, వారిని బలపరచడానికి, వారికి వాక్యోపదేశము చేయడానికి ఇంకా సేవకులు అవసరమై ఉన్నది. కనపడుతుంది కదా మనకి. 12 మంది అపోస్తులు చాలేట్టుగా లేరు. సేవకులు కావాలి. యేసయ్య అన్నాడు కదా, కోత విస్తారముగా ఉన్నది, పనివారి కొరకు. ఆ రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మనమందరం పరిచర్య చేస్తూనే ఉన్నాం. సేవకుల కొరకు ప్రార్థన చేసి ఒక 7 సువార్తికులను అపాయింట్ చేశారు. స్టీఫెన్, ఫిలిప్పు, ప్రోకూరు, నీకనోరు, తీమోను, పెర్మనాసు, నికోలాసు. ఏడుగురు సువార్తలను అపాయింట్ చేసుకున్నారు, సువార్తికులను. షార్ట్ టెన్యూర్లో లెగుస్తున్నారు అపోస్తులకు శిష్యులు. ఈనాడు మరి సంఘ కాపరికి ఈ పాటికి మన సంఘంలో అసిస్టెంట్స్ తయారవ్వాలి. ఎంతమంది అయ్యారో నాకు తెలియదు, కాపర్ని అడుగుతాం తర్వాత. ప్రతి సంఘంలో సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ లేవాలి.
అందుకే కదా బైబిల్ స్టడీ కండక్ట్ చేసుకున్నాము. అందరూ లేవాలి. ఎవ్రీ పిల్లర్ హ్యాస్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇదేదో వాటర్ టైట్ కంపార్ట్మెంట్ కాదు, ఇదేదో సెక్టేరియన్ కాదు. ప్రభు అన్నాడు, గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్. ఎక్కువగా రీన్హార్డ్ బాంకే గారు అనేవారు, గో 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 అండ్ ప్రీచ్ ది గాస్పెల్ అనేవాడు. సువార్త ప్రబలింది, కాపర్లు లేస్తున్నారు, సువార్థికులు లేస్తున్నారు. ఆ ఉజ్జీవం రావాలి. అది నిజమైన ఉజ్జీవము. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. చూడండి, ఎప్పుడైతే సువార్థికులు లేచారో స్టీఫెన్ బయలుదేరాడు. స్టెఫెను అంటాం మనం. అదండి స్పీడప్ అవడము. అందుకే మన సంఘంలో ఎవ్రీ ఫ్రైడే ఎవరైనా సరే బోధించడానికి ఏర్పాటు ఎందుకు చేశామనగా, అందరికీ ఆ టాలెంట్ తండ్రి ఇచ్చాడు. మీరు ఈ ప్లాట్ఫామ్ను వినియోగించుకోండి అని. స్టీఫెన్ లేచాడు. మొట్టమొదటి పరిచర్య సువార్థికులలో నుంచి లేచిన వాడు ఎవరండి? స్టెఫెను. అదే మనలో ఎవరైనా లేచిపోతానంటే వేరే సంఘాల సంగతి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ చర్చ్. ఒకవే నీకేమొస్తా అంటారు. మేమే పోవాలి, మేమే చెప్పాలి. కానీ స్టీఫెన్ని అపోస్తలులు పొమ్మన్నారు, చెప్పమన్నారు. ఎలా చెప్పాడు చూడండి ఒక్క నిమిషం. ఇది 6th and 7th చాప్టర్స్ మీకు తెలిస్తే ఎంత బాగుంటుందో చూడండి. 10వ వచనంలో 6th chapter 10th verseలో అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఆయన ఏది చెప్పితే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంతగా రెస్పాండ్ అవుతున్నాడు. ఈనాడు మనలో కూడా తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. మీరు లేచి బయలుదేరండి, మీలో నా ఆత్మను ఉంచి. ఏమంటాడండి? ఎప్పుడు? నా ఆత్మను ఉంచి మీతోటి నేను మాట్లాడింపజేస్తాను. ఇక ఈయన్ని పట్టుకున్నారు ప్రధాన యాజకుడు. 7వ అధ్యాయం చూడండి, 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా అని మన పితరుడైన అబ్రహాము అని మొదలుపెట్టాడు. ఒకప్పుడు పేతురు స్థానంలోనికి వచ్చాడు స్టెఫెన్. అలా ఎదగాలండి జ్ఞానములో. మనకి ఇక్కడ తెలియని విషయాలు చాలా చెప్తున్నాడు స్టెఫెన్. మీరు జాగ్రత్తగా 7వ చాప్టర్ చదివితే మనకేం దొరుకుతుందంటే, స్టెఫెన్ దూత అన్నాడు కదా, దేవుడు దూతనా, ఇవే పట్టుకుంటాం. ఇది తక్కిందంత కాలిపోయింది. దేవదూత అన్నాడు, దూత అన్నాడు, ఎన్ని మార్లు అన్నాడు, వాటిని మాత్రం రాసుకొని మొదలు పెడతారు. కానీ స్టెఫెన్ యొక్క జీవిత విధానము, ఆయన అబ్రహాము తన పితరులతో తన తండ్రి యొక్క తెరహు, అబ్రహాం తండ్రి పేరేం పేరండి? తెరహు. తన సహోదరులతో ఉన్నప్పుడు ఎక్కడ? ఊర్ అనే పట్టణంలో. ఊర్, ఊర్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది, ఊరు అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మెసొపొటేమియా లేక బాబిలోన్ దగ్గరలో ఉన్నటువంటి ఊర్ అనే పట్టణములో కాపురం ఉన్నప్పుడు ఎవరు? తెరహు. అన్న ఎవరండి? అబ్రహాం అన్న పేరు
హారానండి, నాహోరు తమ్ముడు. రాయాలనా? రాస్తాను, ఏం చేద్దాం, బైబిల్ స్టడీ కదా. మొదలే పోయిందనుకో, వీక్షకులు కూడా చూస్తున్నారు. ఓ తెరహు తండ్రి. పెద్ద కుమారుడు పేరు చెప్పండి ఇప్పుడు. హారాను నంబర్ 1. నంబర్ 2 అబ్రాము, తర్వాత అబ్రహాం అయ్యాడు. నంబర్ 3 నాహోరు. వీళ్ళు ఎక్కడున్నారు? ఊరు ఇది మెసపెటోనియా ప్రాంతం. ఏదో ఒకసారి చేసేయండి. సీట్లు సెట్ అయ్యే లోపల సినిమా అయిపోయిందట. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి, నాకు ముందు పెద్దోడు కూర్చున్నాడు, నువ్వు ఇటు కూర్చో, బాబు కనపట్లేదు, ఈయన కొంచెం పక్కా జరుపు, పాపకి ముందునోడు కనపట్లేదు, ఇటు జరిగి, ఇప్పుడు అందరు కనపడుతుందంటే అందరు కనపడుతున్న లోపల శుభం అని పడ్డదట. అట్లా మనం ఫ్యాన్ లాపి నిజంగానే టైం ఎంత ఉంది ఇప్పుడు? ఓన్లీ 10 minutes. ఇంతవరకు అర్థమైందండి? జాగ్రత్త నోట్ చేసుకోండి, దయచేసి అందరు రాసుకోండి. బోధించేప్పుడు ఎక్కడ కూడా చిన్న ఎర్రర్ పడకుండా చూసుకోండి. నేను నా సలహా అది. మీకు డౌట్ ఉంటే కొంచెం ఆగండి, తొందర ఏం లేదు. ఇంకా తెలుసుకోండి, ఇంకా తెలుసుకోండి. ఎవరు ఇందులో నిష్ణాతులు ఎవరూ లేరు. 2 ముక్కలో 4 సువార్తలు చదివి నేను నిష్ణాతులను పోయినప్పుడు ఫుల్ అయ్యి బయటకు వస్తాడు. హారానికి 3 సంతానము: లోతు, మిల్కా, ఇష్కా. అబ్రహాం వైపు పేరు షారా, కొడుకు పేరు ఈ నాహోరు. ఎవరిని చేసుకున్నారు చెప్పగలరా? ఈ మిల్కాను చేసుకున్నాడు. మనలో చాలా మంది పొరపాటున ఏంటంటే అబ్రహాము హారాను నాహోర్లను కన్ఫ్యూజ్ అయ్యి అబ్రహాం పెద్దోడు, నాహోరు రెండోవాడు, హారాను మూడోవాడు అని చెప్పుకుంటుంటాం. ఇక్కడ ఏజ్ పరంగా చూడండి, వయసు పరంగా చూడండి, ఇంకా డీటెయిల్డ్గా 7th chapter చదవండి, బాగా చదవండి, బాగా చదవండి దయచేసి. ఈ లోతు వీడి దగ్గర కనానికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు అబ్రహాము షారాలు. ఇక లోతులు తమ్ముడు అని ఎందుకన్నారంటే ఏజ్ గ్రూపులోకి వచ్చేసరికి వీళ్ళు దగ్గరగా ఉండిపోయారు. నేను ఆదికాండంలోనికి ఇప్పుడు వెళ్ళలేను కనుక చెప్తున్నాను. ఈ ఫ్యామిలీ మర్చిపోయాను. ఈ నాహోరు మిల్కాలు చేసుకున్న వారికి 8 మంది సంతానం పుడితే ఇందులోనే బితూయేలు పుట్టాడు ఒకడు. ఈ బితూయేలు యొక్క బిడ్డే రిబ్కాని తెచ్చి ఇప్పుడు స్టీఫెన్ చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. స్టీఫెన్ చెప్తున్నాడు, అబ్రహాము మెసొపొటేమియా ప్రాంతంలో ఉండగా
ఊరు అనే ప్రాంతంలో ఉండే, అందరూ వినాలి దయచేసి, ఊరు ప్రాంతంలో ఉండగా ఫస్ట్ కాల్ వచ్చింది, నేను చెప్పినట్టుగా బయటకు వచ్చామని. వచ్చాడా? రాలా. ఈ మర్మమైన విషయాన్ని ఒక్క స్టెఫెనే చెప్తున్నాడు, ఆత్మపూర్ణుడై. స్టెఫెన్ ఏ 7th చాప్టర్లో లేకపోతే మనకు అర్థం కూడా కాదు. మోదెస్ అంత జ్ఞానవంతుడని 22వ వచనములో స్టెఫెనే చెప్పకపోతే, ఆయన సకల విద్యల యందు ప్రవీణుడై ఉన్నాడు. ఆయన సివిల్ ఇంజనీరు, ఆయన నోరు అసలు పద్యాలు చెప్తే గుక్క తిప్పుకోకుండా చెప్పగలడని ఆయన రాశాడు. మనకేమో నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో నేను మాట్లాడలేను, నాకు నత్తి వచ్చింది, అది వచ్చింది అంటున్నాడే. అది నిజంగా నత్తోడు అనుకున్నాం, కాదు. ఫస్ట్ టైం అబ్రహాముకి కాలు ఎక్కడొచ్చింది? ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు. అప్పుడు వీరు ఆ పిలుపుని ఏం చేశారంటే, వీళ్ళంతా ఈ తెరహు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే పేదనరాముకు వచ్చారు, అదే హారాన్. హారాను ప్రాంతానికి వచ్చి చేరారు. ఇక్కడికి వచ్చాక కొందరు చనిపోయారు. అప్పుడు సెకండ్ కాల్ మళ్ళా వచ్చింది. ఆ సెకండ్ కాల్ పట్టుకొని అబ్రహాము, శారా, లోతు ముగ్గురు కలిసి ఆది కాండంలో మనము 12వ అధ్యాయంలోనికి వెళ్ళి అవి చదివి అనుకుంటున్నది ఇది జరిగింది. అక్కడి నుంచి కిందకు వచ్చారు, 830 కిలోమీటర్స్ డౌన్కి వచ్చారు. వచ్చి ఆయన గుడారం వేసి ఆయన కూడా ఏం చేశాడు? ప్రార్థన చేయించండి, బలిపీఠము కట్టి అది ప్రార్థన చేశాడు. ఆది కాండము 12వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ కుటుంబము ఈనాడు ఒక దేశంగా మారిపోయారు. 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో తండ్రి చేసిన ప్రామిస్ యాజ్ ఇట్ ఈజ్ గా, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను. ఈనాడు నీవైనా అంతే. నేను మళ్ళీ చెప్తున్నానండి, టేక్ ఇట్ సీరియస్లీ. నీవు నిజంగా నికార్సైనటువంటి దేవుని బిడ్డగా జీవించు చాలు. నిన్ను ఎవరైనా అంటే ఆయన చూసుకుంటాడు, నేను చూసుకుంటాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, ఐ విల్ లుక్ ఆఫ్టర్. నీకెందుకు ఆ బాధ? మీరు చేయవలసిందల్లా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభునందు, దట్స్ ఆల్. అది చేయకుండా కూర్చున్నాం. నేను అలా 50 ఏళ్ళు కూర్చున్నా. ఎన్నేళ్ళండి? 50 ఏళ్ళు. ఈ విధంగా మొదలుపెట్టినటువంటి స్టెఫెన్ ఏమన్నాడంటే, 22వ వచనంలో ఇందాకనే అన్నాను, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అటువంటి వ్యక్తి 40 సంవత్సరాలప్పుడు నవయవనుడుగా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు మీకు తెలుసు, నేను చెప్పను. రాజరికాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకే ఒక మాట అనుకున్నాడు, అసలు నేను ఎవరి కొరకైతే ఉద్ధరించాలనుకున్నామో వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయట్లేదు. ఇక్కడనే అంటాడండి, చూడండి ఆ మాట కూడా నేను చెప్తాను. 23వ వచనం, అతనికి 40 ఏళ్ళు నిండ వచ్చినప్పుడు ఇజ్రాయేల్ అయిన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టాను. సహోదరులందరూ ఇటుకలు చేసుకుంటూ కూర్చున్నారు, ఈయనేమో రాకుమారుడుగా ఉన్నాడు, రథాల మీద చారియట్స్ మీద నడుపుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాకుమారుడుగా విజిట్ చేసే పవర్ ఆయనకు వచ్చింది కనుక సహోదరుని చూడాలనుకొని బయలుదేరాడు. కానీ ఈయన మనలను ఉద్ధరిస్తాడన్న సంగతిని వారు గమనించక ఇతను తృణీకరించారు. ఏం పెద్దగా పట్టించుకోరు. మనలో కూడా చాలా మంది చూడండి, పాపం ఎన్నో చేస్తుంటారు, పట్టించుకోరు.
పట్టించుకోరు. మనలో చాలా మంది ఇంటి పెద్దలు ఎన్నో చేస్తుంటారు, పట్టించుకోరు. అలా అయింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో మరల పౌలు దాన్ని ఏం చేస్తున్నాడు? రీట్రేట్ చేస్తున్నాడు. ఎస్, క్రీస్తు ప్రభువు నిమిత్తమై ఏ నిందనైనా భరించుటకు ఆయన సన్నద్ధుడై రాకుమారుని యొక్క ప్లేస్మెంట్ ను కూడా తృణప్రాయంగా వదిలివేశాడు. మరి మనం ప్రతిదాన్ని కంపేర్ చేసుకోవాలండి. నేను చెప్పేది అది. ఎవరిని వదులుకుంటారండి? వాళ్ళు ఎడిపోతే నాకెందుకని చెప్పేసి ఉండేవాళ్ళు. ఆ మాటలు ఇక్కడనే చెప్తున్నాడు స్టెఫెన్. మీకు ధర్మశాస్త్రంలో రాసిచ్చినటువంటి మోజెస్ ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు చూడండి అని చెప్తున్నాడు. ఓ ఇజ్రాయేలీలారా, పెద్దలారా, యాజకులారా, హీఈస్ ఎ ప్రిన్స్ టు ది ఫరో, ఈజిప్ట్. ఆయనకేం పని? మనమే ఒక మంచి పొజిషన్లోనికి వస్తే కింద వాళ్ళని లెక్క చేయమే. ఆయనకి ప్రభువు వాక్కు వినపడి ఏ విధంగా నడిపించాలో సీనాయి కొండ యొద్ద ఆజ్ఞలను గైకొని 40 days ఉపవాసం అండి, డే అండ్ నైట్ ఉపవాసం అండి, ఆజ్ఞలను తీసుకొని మీకు అనుగ్రహించాడు. ఎవరు? మోజెస్. ఒక రాకుమారుడు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి కొండపైన ఆజ్ఞలను పట్టుకొని వస్తే 53వ వచనము 7:53లో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాడు. తీసుకున్నారంతే. ఎవరు పట్టించుకున్నారు? రాజుల దగ్గర జిరాక్స్ కాపీలు ఉన్నాయా? అందకెందుకంటే మన చేతిలో బైబిల్ ఉంది. ఎప్పుడైనా చదువుతున్నామా? మళ్ళీ అదే మొదలుకొచ్చాను నేను. వాళ్ళని అనడం దేనికి? మన సంగతి తీసుకుందాం. ధర్మశాస్త్రము మీ చేతిలోనికి రావడానికి 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద గడిపిన మోజెస్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇక సీరియస్ అవుతున్నాడండి. ఆత్మ పూర్ణుడే. 51లో చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. ఇక వీళ్ళ కోపం వస్తుంది. మన కోపం వస్తుందండి. ఎందుకంటే ఇక ఓపెన్గా చెప్పేస్తున్నాడు. ఆయన చేసిన అబ్రహాము తన లైఫ్ని డెడికేట్ చేశాడు. ఎక్కడనో ఊరు అనే పట్టణంలో ఉన్నవాడు, పెదనరాముకు వెళ్ళినవాడు, అక్కడ నుంచి కనానుకు వచ్చి ఆయన నానా యాతన పడి పాలు తేనెలు ప్రవహించే స్థలానికి మిమ్మల్ని నడిపించి యెహోషువ చీట్లు వేయించి మీకు స్థలాలనిచ్చి కట్టని ఇళ్ళు, నాటని తోటలు, తవ్వని బావులని ఇచ్చి ఈనాడు మిమ్మలను ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రాన్ని పట్టించుకోలేదు. చివరికి తానే దిగి వచ్చి రక్షణ సూత్రంను వల్లిస్తే దాన్ని కూడా పట్టించుకోవడం మానేశారు. అని కోపంతో పళ్ళు కొరుకుతున్న వారితో ఏమన్నాడు చూడండి. 55వ వచనంలో చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అది చదివిన ఇప్పుడు కూడా మనము
తీసే బ్రదర్ అదంతా అంటాం. ఇప్పుడు ఎవరైనా మన మధ్యలో ఒక దైవజనుడు లేచి ఇవే మాటలు చెప్తే నమ్ముతారా? యేసయ్యనే నమ్మని జనాంగం స్టీఫెన్ అని నమ్ముతామా? నమ్మమండి, అందులో డౌటే లేదు. అంత దాకేందుకు పౌలు గారు కూడా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1-4 వచనాల్లో ఇదిగో నేను పరదేశంలోకి వెళ్ళి క్రీస్తు ప్రభువుని సూచితనని చెప్తే నమ్ముతామా? ఇప్పుడు ఎవరైనా అలా చెప్తే నమ్ముతామా? ఒకవేళ పౌలు గారు వచ్చి మన మధ్యలో నిలబడి చెప్పినా నమ్మం. అది మన జనరేషన్ గ్యాప్స్. ఏమని చెప్తున్నాడు అయినప్పుడు, మీరు ఎవరినైతే చంపేశారో, ఎవరినైతే సిలువకి ఎక్కించారో ఆయన పునరుద్ధానుడైన ఇంతవరకు పేతురు అన్న చెప్పాడు, యోహాను అన్న చెప్పాడు, అపోస్తులు చెప్పారేమో, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన తండ్రి కుడి పార్శ్వమున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నేను చూస్తున్నాను, పరిశుద్ధాత్మ పూర్ణుడనై నేను చూస్తున్నాను. ఎంత చక్కటి స్టేట్మెంట్. 55 దేవుని మహిమ యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూస్తున్నాను. అంతే. ఎందుకంటారంటే రాళ్ళు తీశారు, కొట్టి కొట్టి చంపేశారు. అప్పుడు దాన్ని అప్రూవ్ చేసింది ఎవరో కాదు, అక్కడే ఉన్నటువంటి సౌలు అనే యవనస్తుడు. నిజంగా 7వ అధ్యాయం చదివితే మనలో కూడా ఎంత మంచి దైవజనుడు అండి యవనస్తుడు. ఈ రోజులలో తండ్రి అంత త్యాగం చేయమని అడగట్లే. ఓ సంఘమా మేల్కొంటివా, నేడే శుభదినము, నేడే శుభదినము. ఆకాశమందు మేఘారుడై కడబూర మృగంగ కడు ప్రేమతో, ఆకాశమందు మేఘారుడై కడబూర మృగంగ కడు ప్రేమతో వస్తానని చెప్పే ప్రభు, వస్తానని చెప్పే ప్రభు, సిద్ధపడుమా సంగమా, ఓ సంగమా మేల్కొంటివా నేడే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64లోనే చెప్పాడు, ఇదిగో నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండటయు మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూస్తారు అన్నాడు. మీరే చూస్తారు. దాన్ని ఇక్కడ స్టీఫెన్ చెప్తున్నాడు. ఎస్, నేను చూస్తున్నాను. విట్నెస్ అండి. టైం అయిపోయింది, 5 నిమిషాలు ఎక్కువైంది, లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. ఎంత గొప్ప సేవ, ఆది అపోస్తుల సేవ. ఒకప్పుడు మనకంటే బలహీనులు, మనకున్న చదువు కూడా లేనివారు, విద్య లేని పామరులని వారి జ్ఞానమును చూసి సన్హెద్రిన్ వణికిపోయింది. ధర్మశాస్త్రమును పట్టుకొని తిరుగుతున్న ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, పండితులు, ఆలయ అధిపతులు, కైఫయు, అన్నాయు వణికిపోతున్నారు. ఎవరిచ్చారు ఆ జ్ఞానము? జీసస్. యేసయ్య పలికిన మాట జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి, నేనే పంపిస్తున్నాను త్రిత్వంలో 3వ వ్యక్తిని అని చెప్పిన మాటలను మనము
జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఇంత గొప్ప మాటలను వింటున్న మనము కదిలిక లేని హృదయాన్ని పక్కకు సరపండి. కఠినమైన మనస్సును మార్చండి. జ్ఞానమును వెతుకుట, సూచనలు చూచుట కాదు. యేసయ్య ఎవరో తెలుసుకుందాం. యేసయ్య అన్నాడుగా, దేవాలయము కంటే గొప్పవాడు నేను ఇక్కడున్నాను అన్నాడు. ఆ స్టేట్మెంట్ చాలదండి. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలంటాను నేను. దేవాలయము కంటే గొప్పవాడిని నేనున్నాను అన్నాడంటే ఇక ఆయన ఎవరో ఎక్కడ వెతుకుతారు చెప్పండి. విశ్రాంతి దినమునకే ప్రభువై ఉన్నాను అన్నాడు చెప్పండి. పాపములను క్షమించుటకు అధికారము పొంది ఉన్నాను అన్నాడు చెప్పండి. దేవుని కార్యాలు ఇవన్నీ. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు చెప్పండి. ఎవరికుంటాయా గట్స్? అటువంటి తండ్రిని ఆ రోజులలో ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు మనము కూడా వాటిని పక్కకుంచుదాం. జస్ట్ కీప్ ట్రస్ట్ అపాన్ హిమ్. విశ్వాసం ఉంచండి. ఒక మాటలో విశ్వాసం ఉంచిన అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి. మారాలి మనం. మన జీవిత విధానం మారాలి. బైబిల్ పఠనం మారాలి. చదువుట కాదు కావలసింది, ధ్యానించుట. కీర్తనలో 1వ కీర్తన 2వ వచనములో దివారాత్రులు చదువుట అనలేదు, దివారాత్రులు ధ్యానించుట అన్నాడు. మనం చదువుతున్నాం. డోంట్ ఫర్గెట్ మెడిటేషన్. ప్రే ప్రే అండ్ ప్రే. ప్రార్థించి చెడిపోయిన వాడు ఒక్కడూ లేడు. ప్రార్థన చేయక చెడిపోయిన వారే అనేకులు ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ చేంజ్ యువర్ లైఫ్, ప్రే వెల్. ఇఫ్ యూ వాంట్ నో ది హెవెన్లీ కింగ్డమ్, రీడ్ వెల్. నీవు చక్కగా వాడబడాలి అంటే సబ్మిట్ వెల్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెందుకు వచ్చి ఉన్నాం. అపోస్తుల కార్యములు 3వ భాగంను ధ్యానించాం. మమ్మల్ని బలపరచండి. దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి నడిపించిన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అలనాడు ఆది అపోస్తులే కాక సువార్థికులు చేసిన పరిచర్య ఆరంభమైంది. ప్రాణ త్యాగము చేస్తూ పరిస్థితులను ఆవళింపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి స్టీఫెన్, ఫిలిప్పు, ప్రోకూరు, నీకనోరు వీరందరినీ మీరు ఏర్పరచుకున్నారు కదండి. అలానే మమ్మల్ని ఏర్పరచుకోండి ప్రభువా. ఏర్పరచుకోండి యేసయ్య. ఈ బిడ్డలు నీ కొరకై వచ్చి ఉన్నారు తండ్రి. నీ జ్ఞానము కొరకై వచ్చి ఉన్నారు తండ్రి. ఆకాశ వాక్యాలు విప్పండి, వారిపై సమృద్ధిగా పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభువా. అలనాడు 2వ అధ్యాయంలో జరిగిన కుమ్మరింపు మాకు కావాలి తండ్రి. వాడుకో ప్రభువా, వాడుకోండి తండ్రి. మా జీవిత విధానాన్ని మార్చండి, మా బోధ మార్చండి, మా జ్ఞానమును మార్చండి, మా కుటుంబాలను మార్చండి, మా స్వకీయులను మార్చండి. సమస్తము మీరిచ్చినదే, మీరు అనుగ్రహించినదే మీ పాదముల చెంత ఉంచి ప్రార్థిస్తున్నాము. మా సంఘములను దీవించండి, మా కుటుంబములను ఆశీర్వదించండి, మా బంధువులను, రక్త సంబంధికులను మీ పాదముల చెంత ఉంచి ప్రార్థిస్తున్నాము. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి. ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇరుకులు తీసివేయండి. శాంతి సమాధానం అనుగ్రహించండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. మీ వెంట ఉంటే ఏ కొదవా ఉండదని చెప్పిన వాగ్దానమును అనుసరించి ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. వాడుకోండి యేసయ్య, వాడుకోండి యేసయ్య.
వాడుకోండి యేసయ్య, వాడుకోండి యేసయ్య, వాడుకోండి యేసయ్య. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత చిన్నమందగా వచ్చిన మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అలనాడు జరిగించిన అపోస్తుల కార్యములు మాతోటి కూడా జరిగించండి. మాలో యవనస్తులు బోధించుటకు సిద్ధంగా ఉన్నారు, ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నారు. వారిలో నుండి మంచి సువార్థికులను, కాపర్లను, ప్రవక్తలను లేవనెత్తండి. లేవనెత్తండి ప్రభువా, లేవనెత్తండి ప్రభువా. అద్భుతమైన రీతిలో వాడబడటకు సిద్ధంగా ఉన్నారు తండ్రి. మీరు వాడుకుంటే చాలు. మా మధ్యలో ఉన్న వారి సంఘాలను బలపరచండి, ఆర్థిక వనరులను సమకూర్చండి. క్రిస్మస్ ఆరాధనలు, న్యూ ఇయర్ ఆరాధనలు జరిగించటకు సిద్ధముగా ఉన్న ప్రపంచమంతటిని కూడా 2026లో ఇంకా అద్భుతమైన పరిచర్య జరిగించటకు ద్వారములు తెరవమని, సంఘ కాపరిని, వారి కుటుంబంలో ఎగ్జిక్యూటివ్ బాడీని, ఉమెన్ ఫెలోషిప్ని, యూత్ ఫెలోషిప్ని, దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలో నడిపించబడిన దైవజనులను, సువార్థికులను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రాణం క్షమించు. మమ్మ శోధనని కాక దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయో తండ్రి అయిన దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు నిరంతరము తోడై నేడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో ప్రైజ్ ది లార్డ్.